అయితే మనం ఇప్పుడు ఘటనా స్థలానికి వచ్చాము. పేలుడు ఎక్కడ జరిగిందో మీకు చూపిస్తారండి, ఒక నిమిషం. అయితే పేలుడు వచ్చేసి కిచెన్లో కాదు, అక్కడ జరిగింది అంటున్నారు. ఎవరైతే అక్కడ బాంబ్ స్క్వాడ్స్ వాళ్ళు ఉన్నారో అందరూ అక్కడే తనిఖీలు చేస్తున్నారు. కిచెన్లో అయితే కాదని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇదైతే గ్యాస్ సిలిండర్ వల్ల వచ్చిన పేలుడు అయితే పక్కా కాదని అంటున్నారు స్థానికులు. అయితే ఇది హోటల్లోనే ఒక కార్నర్లో వచ్చిన పేలుడు అని చెప్తున్నారు మనకైతే. అయితే ఇంకా చాలా విషయాలు తెలియలు ఉన్నాయి. పోలీసులు అయితే ఏ విషయం అయితే ఇప్పుడు దాకా బయటకు చెప్పలేదు, అధికారికంగా ఏ విషయం అయితే మనకు వెల్లడించలేదు అనమాట. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. చూడండి, ఇదైతే చాలా ఫేమస్ అయిన హోటల్. అది కూడా మధ్యాహ్నం 1 గంటకి ఆ సమయంలో జరిగింది అంటున్నారు. మీరైతే ఆలోచించుకోవచ్చు, 1 గంటకి ఆ సమయంలో కేఫ్ దగ్గర చాలా మంది ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. స్థానికులు అయితే చెప్తున్నారు చాలా భారీగానే జరిగింది పేలుడు. మొత్తానికి ఒక 8 మంది దాకా గాయపడ్డారు, 4 అయితే తీవ్రంగా గాయపడ్డారు అని చెప్తున్నారు. దాంట్లో ఆడవారు కూడా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడే అందిన సమాచారాన్ని బట్టి మంజుల గారు చెప్పిన విధానం ఏంటంటే, ఏదైతే మనం డస్ట్బిన్ పెడతాం కదా, ఆ డస్ట్బిన్ పెట్టిన చుట్టుపక్కల పేలుడు సంభవించిందని చెప్తున్నారు. ఇదైతే వాళ్ళు పక్కా చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్ వల్ల సంభవించిన పేలుడు అయితే కాదని పక్కా చెప్తున్నారు. మనమైతే చూసినట్లయితే విజువల్లో బాంబ్ స్క్వాడ్ వాళ్ళు లోపల చెక్ చేస్తున్నారు. మనకి ఇప్పుడే కొంచెం ఈ గ్లాస్కి సంబంధించిన శబ్దాలు వినిపిస్తున్నాయి అన్నమాట. వాళ్ళు భారీగా చెక్ చేస్తున్నట్టున్నారు. పేలుడు అయితే భారీగా జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ టోటల్గా 8 మందికి గాయాలు అయ్యాయి అంటున్నారు. 4కు మాత్రం భారీగా గాయాలు అయినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆనందించవలసిన విషయం ఏంటంటే ఎవరికి ప్రాణాపాయం అనేది కలగలేదు, ఇంజురీస్తోనే బయటపడ్డారని తెలుస్తుంది. ఇదైతే పక్క గ్యాస్ సిలిండర్ వల్ల కలిగిన ప్రమాదం అయితే కాదని మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఏమైంది, ఎలా జరిగింది, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారు, ఎన్ని గంటలకు జరిగింది ఒకసారి చెప్పండి అన్న. ఇక్కడ 1 గంట 5 నిమిషాలకు 10 నిమిషాలకు లగ్భగ్ ఇక్కడ పెద్దగా సౌండ్ వచ్చింది. మనం ఏమని ఇక్కడ వచ్చి చూసినప్పుడు మీకు ఏం కనిపించిందంటే బ్లాస్ట్ ఏమో అయింది అని కనిపించింది. సో చూసినప్పుడు ఆ బ్లాస్ట్ ఏమని మాకు అర్థం కాలేదు. సో తర్వాత 5 నుంచి 6 జనాలు ఇంజురీస్ అయింది. వాళ్ళని హాస్పిటల్కి మనం రష్ చేసి హెల్ప్ చేస్తాం. సో అయితే హోటల్లో ఏ ప్లేస్లో బ్లాస్ట్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? సో ముందర పోయేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మనము లోపల పోయేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి బ్లాస్ట్ జరిగింది. రైట్ హ్యాండ్ సైడ్ గ్లాసెస్ అంతా పగిలిపోయింది. అయితే చాలా మంది గ్యాస్ సిలిండర్ వల్ల బ్లాస్ట్ జరిగింది అనుకుంటున్నారు. సార్ ఇది గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కాదు సార్. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయితే ఫైర్ వస్తుంది, ఆమెకి ఆడ బర్న్ట్ యాషెస్ కనపడిస్తుంది. అదేమి గడపని లేదు. అయితే ఎంతమంది ఇంజూరీ అయ్యే ఛాన్స్? సార్ ఒక 7 నుంచి 8 జన ఉండొచ్చు. బట్ వీ హావ్ సీన్ అరౌండ్ 5 to 6 మెంబర్స్. ఎవరికైనా ప్రాణాపాయం ఏం కాలేదు సార్. నో. అయితే ఇది చాలా రద్దీగా ఉండే ప్రదేశము. అయితే ఇలాగా ఎప్పుడైనా జరిగిందా? ఇదే మొదటి? No. We have not seen any such incident as before. So we are residing in this location from past 30 years. So మేమేమి ఇట్లా ఇన్సిడెంట్ ఎప్పుడు చూడలేదు. This is the first time. Even we are also panic. ఇది ఎవరి వైఫల్యం అంటారు సార్? ఇది సార్ మనము చెప్పాలంటే ఫస్ట్ ప్రియారిటీ మనము రామేశ్వరం కెఫేదే వాళ్ళదే సెక్యూరిటీ బ్రిడ్జ్ సార్. సో టోటల్ వాల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంత ఫుట్ఫాల్ పర్ డే అరౌండ్ 3000 to 4000 ఫుట్ఫాల్ ఉండేటప్పుడు దే షుడ్ హావ్ టేకన్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? No other will be the responsible. Even police can't monitor everyone, right? First మీకేమి ఇంత ఫుట్ఫాల్ ఉండేటప్పుడు యూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబుల్ సేఫ్టీ మెజర్స్ లైక్ మెటల్ డిటెక్టర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ambulance, everything. You should have been prepared for all this, because they are just keen on taking the advantage of the revenue, because they say in all the media that they are the number 1 revenue collectors throughout the Bangalore. They are the number 1 cafe, but they are responsible, right? After collecting all this revenues, they should have at least given a 5% or 10% to the public, right? In the means of social responsibility, like ambulance facility or safety measures or metal detectors, whatever it may be, they should have installed all that. కేఫ్ యాజమాన్యం వారు ఏం చెప్తున్నారు? కెఫే ఓనర్స్ రెస్పాన్సిబుల్ లేదు సార్. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు మనము లోకల్ రెసిడెంట్స్ మొత్తం పోలీసుల ద్వారా ఉండే విక్టిమ్స్ ని మేము రష్ చేస్తాం హాస్పిటల్ కి. వాళ్ళు మేనేజర్స్ నిలుచుకొని చూస్తూ ఉన్నారు.
సార్ దీనికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? సార్ మేము యాక్చువల్లీ ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము, మీరు ఇక్కడ చేసిండే కాబట్టి ఇంత ఫుడ్ ఫాల్ ఉండేటప్పుడు మీరు సెక్యూరిటీ రెస్పాన్సిబుల్ తీసుకోవాలని ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసినాం. వాళ్ళు నెగ్లిజెన్స్ సార్, ఇప్పుడు వాళ్ళకి దుడ్డు వాళ్ళు వచ్చిందనేసి ఇప్పుడు వాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తూ ఉండరు. డిపార్ట్మెంట్కి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండలేదు, మనము లోకలైట్స్కి రెస్పాన్సిబుల్ ఉండలేదు. అరౌండ్ 3 o'clock their cars and all will be entering our residential area. We are sleepless. So we have informed them long time ago. సార్ ఏదైతే పేలుడు జరిగింది కదా, పేలుడు జరిగిన టైంలో ఎంతమంది జనాభా Sir, ఉంటారు? around 200 to 250 members will be there. Yes, no, brother? 300 పీపుల్ వరకు. అంటే సడన్ గా పెద్ద సౌండ్ వచ్చింది. అంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఐటీ పీపుల్ ఉంటారు, ఇక్కడ టెక్ పార్క్స్ లో ఉంటారు, పీజీస్ లో ఉంటారు. సడన్ గా సౌండ్ వినంగా మేము ఇక్కడ వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాం. ఏంటని చూసేసరికి ఇక్కడ పెద్ద బ్లాస్ట్ అని, ఇక్కడ అంతా జనాలు ఎక్కువ గుమిగూడి ఉన్నారు. అంటే ఆ టైంలో చూస్తే అందరూ సిలిండర్ బ్లాస్ట్ అని అంటున్నారు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ సిలిండర్ బ్లాస్టర్ ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఫైర్డ్ ఆఫ్, రైట్? ఆ కిచెన్ కూడా చాలా నీట్ గానే ఉంది. సో ఇట్స్ క్లియర్లీ విజిబుల్, క్లియర్ కట్ విజిబుల్ దట్ there is no any gas cylinder blast. It is something else was happened, but where the entire owner people, responsible people are not at all putting it outside, but there was something else was happened which no one knows. And one more thing, రామేశ్వరం కేఫ్ ఏంటంటే చాలా పాపులర్ అయిన కేఫ్ బెంగళూరులో. సో ఎక్కువ రష్ ఇక్కడికి వస్తూ ఉంటారు, చాలా కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో దేర్ వాస్ సమ్ ఛాన్స్ టు గెట్ ద అటాక్ టు ద కస్టమర్స్ టువర్డ్స్ దట్. అయితే కిచెన్ లో ఎటువంటి ప్రమాదం జరగలేదని మీరు అంటున్నారు? అంటే మేము చూసినంత వరకు, మాకు ఇక్కడ కనిపిస్తున్నంత వరకు మాకైతే ఎక్కడ ఏమీ కనిపించట్లేదండి. అంటే గ్యాస్ సిలిండర్ పేలింది, దాని వల్లే బ్లాస్ట్ అయిందని మాత్రం అలాంటి ఎటువంటి ఒక సింబాలిక్ గ్యాస్ సిలిండర్ పీసెస్ ఉండాలి కదా. We did not find any such gas cylinder pieces and all. We finded only a battery and a packed pieces and a granite broken pieces and as well as a bolt nut stuff. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు చూస్తుంటే గానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే పోలీసులు కానీ లేదంటే డిటెక్టర్స్ కానీ ల్యాండ్ డిటెక్టర్స్ కానీ అందరూ ఎక్కడైతే నించున్నారంటే అది యాక్చువల్గా ఏరియాలో డ్రింకింగ్ వాటర్ అండ్ స్టెరిలైజేషన్ జరుగుతుందండి. ఆ ప్లేస్ లో మాత్రమే వాళ్ళు ఎక్కువ చెక్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తుంటే అక్కడ ఎవరు కిచెన్ లోకి వెళ్ళి అక్కడ ఏవి చెకింగ్ కానీ ఏం చేయట్లేదు. అంతా అక్కడ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్, హ్యాండ్ వాష్ అని ఉందో అక్కడే మాత్రం చెక్ చేస్తున్నారు. సో దేర్ వాజ్ సంథింగ్ హ్యాపెన్. ఒకవేళ గ్యాస్ సిలిండర్ అయితే మేబీ వాళ్ళు స్టాక్ అక్కడ పెట్టుకుని ఉండొచ్చు, మేబీ అది సంథింగ్ లీక్ అయ్యి అది మేబీ అది పేలిపోయి ఉండవచ్చు. బట్ ఏం జరిగిందని ఎగ్జాక్ట్ గా మాత్రం వాళ్ళు ఎవరు చెప్పట్లేదండి. కానీ సడన్ గా జరిగేసరికి మాత్రం మేమందరం అయితే చాలా ప్యానిక్ అయిపోయాం. ఇది జరిగిన తర్వాత వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాం. బట్ మేము చూసినంత వరకు చాలా మంది లేడీస్ ఇంజూర్ అయ్యారు, చాలా సివియర్ గా ఇంజూర్ అయ్యారండి. ఎంతమంది దాకా ఇంజూర్? నేను అంటే ఇది 1 o'clock జరిగిందండి, అరౌండ్ 1 o'clock జరిగిందండి. వి ర్యాష్ హియర్ అండ్ 1:10 కల్లా మేము చూసినంత వరకు మినిమం ఒక 5 people అయితే ఇంజూర్ అయ్యారండి. ఒక రామేశ్వరం కేఫ్ స్టాఫ్ కూడా తనకైతే బాగా బ్లడ్ వచ్చేసింది, అంత ఇయర్ నుంచి బ్లడ్ వచ్చేసింది. ఒక లేడీస్ కి అయితే మొత్తం డ్రెస్ అంతా చిరిగిపోయింది. తర్వాత ఇంకొక లేడీకి అంటే ఓల్డ్ ఉమెన్ ఉన్నారు, ఆవిడ చెయ్యి అంతా బ్లడ్ వచ్చేసింది. అంటే చాలా రకరకాల మంది రకరకాల విధంగా తీవ్రంగా గాయపడ్డారు. ఇదైతే చెప్పగలం. అయితే బ్లాస్ట్ జరిగినప్పుడు మీరు దగ్గరలోనే? మేము దగ్గరలోనే ఉన్నామండి. ఎంత దూరంలో ఉండుంటారు? మేము ఇక్కడ ఎదురుగా ఇక్కడ నుంచి ఉన్నామండి, అక్కడ ఆపోజిట్. అంటే నేను ఇక్కడ రామేశ్వరం కేఫ్ కి రాబోతున్నానండి, లైక్ టు హ్యావ్ సమ్ మీల్స్. నేను అక్కడ నుంచి ఇంకా రోడ్ క్రాస్ చేయబోతున్నాను, ఇంకా ట్రాఫిక్ ఉందని. ఈ లోపు ఇక్కడ బ్లాస్ట్ జరిగింది. సో వెంటనే మేము పరిగెట్టుకుంటూ వచ్చాము ఇక్కడికి. ఓకే, ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉంటదని మీరు అంటే సార్ చెప్పలేము సార్. ఇప్పుడు ఇక్కడ మన విజువల్స్ చూస్తుంటే ఇక్కడ రకరకాలుగా మనకు ఊహలు వస్తూ ఉన్నాయి. ఒకళ్ళు గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అంటారు, ఒకళ్ళు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ షార్ట్ అంటారు. ఇప్పుడు చూస్తే మనకి ఇంకా ల్యాండ్ డిటెక్టర్ ఇది కూడా వచ్చింది. కానీ ఎగ్జాక్ట్ గా అంటే నేను అంత పర్టికులర్ గా మీకు చెప్పలేను. బట్ నాకు ఇన్సైడ్ గా ఏమనిపిస్తుంది అంటే అదొక సంథింగ్, ఇది ఒక పీపుల్ కి పానిక్ అటాక్ చేయడానికి ఏదో ఒక సంథింగ్. ఇది ఆల్రెడీ పాపులర్ ప్లేస్ అని తెలుసు కాబట్టి ఏదైనా ఒక బాంబ్ లాంటిది ఏదైనా ఫిక్స్ చేసి అంత పెద్ద ప్రమాదకరం కాకపోయినా చిన్న లాంటిది ఏదైనా పెట్టి ఏదో పానిక్ సంథింగ్ చేయడానికి కోసం ಟ್ರೈ చేస్తున్నట్టు ಅನಿಸುತ್ತೆ ಅಂడి. ಓಕೆ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಅಣ್ಣ ಏನಾಗಿದೆ ಅಣ್ಣ? ನಾವು ಇಲ್ಲಿ ಊಟಕ್ಕೆ ವೇಟ್ ಮಾಡ್ತೀವಿ, ಫ್ರೆಂಡ್ ವೇಟ್ ಮಾಡ್ತೀವಿ ಊಟ ಮಾಡೋಣ ಅಂತ. ಸಡನ್ ಆಗಿ ಬ್ಲಾಕ್ ಸ್ಮೋಕ್ ಬಂತು ಒಳಗಡೆಯಿಂದ. ಏನಂತ ನೋಡೋ ಅಷ್ಟರಲ್ಲಿ ಬ್ಲಾಸ್ಟ್ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತು, ಜೋರಾಗಿ ಕೇಳಿಸ್ತು ತುಂಬ. ಅವಾಗಲೇ ಜನ ಎಲ್ಲ ಆಚೆ ಕಡೆ ಓಡಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬಿಟ್ಟು 4 ಜನಕ್ಕೆ ಇಂಜುರಿ ಆಗಿದೆ. 4 ಜನ ಮೇಜರ್ ಆಗಿದೆ? ಅದು ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಸರ್, ಫೇಂಟ್ ಆಗಿದೆ, ಪ್ಯಾನಿಕ್ ಇಂದ ಫೇಂಟ್ ಆಗಿರ್ಬೋದು ಮೋಸ್ಟ್ಲಿ. ಟೈಮ್ ಎಷ್ಟು ಅಂತ? 1:05. It was around 1:05 p.m. 1:05 p.m. We heard a loud noise. It was like a cylinder blast. ಸರ್ ನಿಮ್ಮ ಹೆಸರು ಸರ್? ಸುರೇಶ್ ಅಂತ ಸರ್. ಸರ್ ಏನಾಗಿದೆ ಸರ್? ಸರ್ ಸುಮಾರು 1 ಗಂಟೆ 5 ನಿಮಿಷ ನಾವಲ್ಲಿ ಬೇಕರಿ ಹತ್ರ ಇದ್ವಿ, ಜ್ಯೂಸ್ ಕುಡಿತಾ ಇದ್ವಿ. ತುಂಬ ದೊಡ್ಡದಾಗಿ ಸೌಂಡ್ ಬಂತು, ಸುಮಾರು ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ವರೆಗೂ ಸೌಂಡ್ ಕೇಳಿಸಿದೆ. ಆಮೇಲೆ ನೋಡಿದಾಗ ಇಲ್ಲಿ ರಾಮೇಶ್ವರಂ ಕೆಫೆ ಕುಂದಳ್ಳಿಯಲ್ಲಿ. ಆಮೇಲೆ ಓಡ್ ಬಂದ್ವಿ, ಒಳಗಡೆ ಹೋಗೋಕ್ಕೂ ಆಗಲಿಲ್ಲ. ಒಂದು 10-15 ಮಿನಿಟ್ಸ್ ಹೊಗೆ ತುಂಬ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ವಿ ಒಳಗಡೆಗೆ, ಆಗಲಿಲ್ಲ. ಆ ಹೊಗೆ ಹೋದ್ಮೇಲೆ ಒಳಗಡೆಗೆ ಹೋದರೆ ಗಾಯಾಳುಗಳು ತುಂಬ ಜನ ಇದೆ, 1-8 ಜನ ತನಕ ಗಾಯಾಳುಗಳಿದ್ರು. ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಪ್ರೈವೇಟ್ ಆಟೋಗಳಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟ್ಲ್ ಕಳಿಸ್ಕೊಟ್ವಿ ಸರ್.
ಸರ್ ಸುಮಾರು ಎಷ್ಟು ಜನ ಇಂಜುರಿ ಒಂದು 8 ಜನ ಇರ್ತಾರೆ ಸರ್. ಎಷ್ಟು ಜನ ಸರ್? 8 ಜನ, 8 ಮೆಂಬರ್ಸ್. ಹೌದು ಸರ್. ಮೇಜರ್ ಸುಮಾರಾಗಿ ಆಗಿದೆ ಸರ್. ಒಂದು ಹೆಣ್ಮಕ್ಳಿಗೆಲ್ಲ ಕಣ್ಣೆಲ್ಲ ತುಂಬಾ ಇಂಜುರಿ ಆಗಿತ್ತು, ಕಣ್ಣಿಂದ ಏನೋ ಬರ್ತಾ ಇತ್ತು ಸರ್, ಬಟ್ಟೆ ಎಲ್ಲ ಹರಿದೋಗಿತ್ತು. అయితే మనం ఇప్పుడు కేఫ్ దగ్గర ఉన్న సెక్యూరిటీతో మనం మాట్లాడుతున్నాం. ఏం జరిగింది ఏంటన్న సంగతి మనం తెలుసుకుందాం. ಏನಾಯ್ತಣ್ಣ? ಆ ಒಮ್ಮೆ ಸೌಂಡ್ ಬರ್ತದ ಎಕ್ಕದಮ್ ಒಮ್ಮೆ ಬೆಂಕಿ ಎದಂಗ ಆಮ್ಯಾಗ ಹೋಗಿ ಬತ್ತ, ಆಮೇಲೆ ಸ್ಮೆಲ್ ಬತ್ತ, ಆಮ್ಯಾಗ ಒಟ್ಟರು ಕಸ್ಟಮರ್ ಹೊರಗಡೆ ಬಂದಿದೆ. ಆಮ್ಯಾಗ ಒಬ್ಬಾಕೀಗ ಹಾಸ್ಪಿಟಲ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೆ ನಾನು. ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋಗಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಅವ್ರಿಗೆ ದವಾಖಾನೆ ತೋರಿಸಿ ವಾಪಸ್ ಬಂದ್ಬಿಟ್ಟೆ. ಒಟ್ರಿಗೆ ಸೈಡ್ ಸರಿಸಿ ಒಟ್ಟರು ಓಡೋದ್ರು. ಈಗ ಎಲ್ಲರೂ ಚೆಕ್ ಮಾಡತ್ತಾರೆ ಪೊಲೀಸರು. ಅದು ಹಾಸ್ಪಿಟಲ್ ಒಳಗಡೆ ಏನಾಗಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಮಗೆ. ಅದು ಗ್ಯಾಸ್ ಇದೆ ಏನು ಗೊತ್ತಿದೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಆ ಹಾಸ್ಪಿಟಲ್ ಹೆಸರೇನು? ಹಾಸ್ಪಿಟಲ್ ಸರ್ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ಇಲ್ಲಿ ಕೇಳ್ಕೊಂಡು ಹೋಗಿದೆ ಸರ್. ಮಣಿಪಾಲ್ ಹಾಸ್ಪಿಟಲ್. ಅದು ಎಲ್ಲಾರು ಹೇಳ್ತಾರೆ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಏನೋ ಬ್ಲಾಸ್ಟ್ ಆಗಿದೆ ಅಂತ. ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅದೇ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಅನ್ಕೊಂಡು ಹೋಗಿದ್ರು. ಆಮೇಲೆ ಸ್ಥಳದಲ್ಲಿ ಪೊಲೀಸರು ಬಂದ್ಮೇಲೆ ಅದು ಗ್ಯಾಸ್ ಎಲ್ಲ ಆಗ್ತದೆ, ಅವರೇ ಬಂದು ಹೇಳಿದ್ಮೇಲೆ ಇದಾಗ್ತದೆ. ಏನ್ ಅನ್ಕೊಂತಾ ಇದ್ರಿ ಇದ್ರ ಬಗ್ಗೆ? ಎಕ್ಕದಮ್ ಕಣ್ ಮುಂದೆ ಬಡ್ದಂಗ ಆತ್ ಸರ್. ಅದ ಒಮ್ಮೆ ಬೆಂಕಿ ಆಮ್ಯಾಗ ಒಟ್ರು ಓಡೋದ್ರು. రామేశ్వరం కేఫ్ ఎదురు ఉన్న బేకరీ దగ్గర ఉన్నాము. అయితే ఈ బేకరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న విషయం మనం తెలుసుకుందాం. ಫುಲ್ಲು ಇದಾಯ್ತು, ಶಬ್ದ ಇತ್ತು ಫುಲ್ಲು. ಶಬ್ದನ ಈ ಭಾಳ ದೂರ ಇರ್ತದೆ ಅದು. ಆಮೇಲೆ ಬಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಹೋಗಿ ನೋಡಿದ್ರೆ ಫುಲ್ ಹೊಗೆ ಆಚೆ ಬರ್ತಾ ಇದೆ. ಅಲ್ಲಿ ಆವಾಗ ತುಂಬ ಜನ ಗೇಟಿ ಬಿದ್ದಿದೆ. ಇಲ್ಲಿ ಕಾಲು ಕೈ ಕಣ್ಣೆಲ್ಲ ಫುಲ್ಲು. ಒಬ್ಬಂದು ಬೇರೆ ಫುಲ್ ಅರ್ಧೈತೆ. ಕೂದಲಿಲ್ವಾ, ಕೂದಲೆಲ್ಲ ಸುಟ್ಟೋಗಿದೆ ಫುಲ್ಲು. 3-4. ಅದು ಟೈಮ್ ಎಷ್ಟು ಗಂಟೆ ಸರ್? ಒಂದು 11:30 ಆಗಿರೋದು. 11 ಒಳಗಡೆ ಇಲ್ಲೇ. ఇప్పుడు కేఫ్ ఆపోజిట్ దగ్గర ಸರ್ ಇದು ಮಧ್ಯಾಹ್ನ 1:05 ಒಂದು ದೊಡ್ಡ ಬ್ಲಾಸ್ಟ್ ಸೌಂಡ್ ಬಂತು, ಒಂಥರ ಬಾಂಬ್ ಬ್ಲಾಸ್ಟ್ ಥರನೇ. ನಾವೆಲ್ಲ ಹೋಗಿ ಹೋಟ್ಲ್ ಹತ್ರ ನೋಡಿದ್ವಿ, ಅದು ಸಿಲಿಂಡರ್ ಏನಾದರೂ ಇರ್ಬೋದು ಅಂತ ಅನ್ಕೊಂಡ್ವಿ. ಬಟ್ ಸಿಲಿಂಡರ್ ಎಲ್ಲ ಏನಲ್ಲ, ಅದು ಅನುಮಾನಾಸ್ಪದವಾಗಿ ಯಾರೋ ವ್ಯಕ್ತಿ ಒಬ್ಬರು ಬಂದು ಏನೋ ಬ್ಯಾಗ್ ಇಟ್ಟು ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಅದು ಬ್ಲಾಸ್ಟ್ ಆಗಿದೆ ಅಂತ ಮಾಹಿತಿ ಸಿಗ್ತಾ ಇದೆ ಸರ್. ಬಟ್ ಒಂದು 10 ಜನ ಇಂಜೂರ್ ಆಗಿದ್ದಾರೆ. ಸ್ವಲ್ಪ ಒಂದು 3-4 ಜನ ಸೀರಿಯಸ್ ಇಂಜೂರ್ ಆಗಿದ್ದಾರೆ. ಒಂದು 5-6 ಜನಕ್ಕೆ ಇಂಜೂರ್ ಆಗಿದೆ. ಎಲ್ಲ ಇಲ್ಲೇ ಲೋಕಲ್ ಹಾಸ್ಪಿಟ್ಲ್ಗಳಿಗೆ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್. ಇಷ್ಟು ಆಗಿದೆ. ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮು ನಮ್ಮ ಏರಿಯಾ ಸರೌಂಡಿಂಗಲ್ಲಿ ಈ ಥರ ಸೌಂಡ್ ನಾವು ಕೇಳಿರೋದು. ಈ ಥರ ಆಗಿದೆ ಸರ್. ಸರ್ ಮೇಜರ್ ಆಗಿ ಎಷ್ಟು ಜನ ಒಂದು 9 ಮೆಂಬರ್ಸ್ಗೆ ಇಂಜೂರ್ ಆಗಿದೆ. 9 ಮೆಂಬರ್ಸ್ ಮೇಜರ್ಗೆ ಒಂದು 4 ಮೆಂಬರ್ಸ್ ಮೇಜರ್ ಆಗಿದೆ. ಕಣ್ಣಿಗೆ ಕೈಗೆ ಅಂಥದಕ್ಕೆ ಇಂಜೂರ್ ಆಗಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಲೋಕಲ್ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಸೇರಿಸಿದ್ದಾರೆ. ಸ್ವಲ್ಪ ಸೀರಿಯಸ್ ಇರೋರನ್ನ ವೈದೇಹಿ ಮಣಿಪಾಲ್ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಓಕೆ ಸರ್, ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ರು ಯಾರೋ ಒಬ್ಬರು ಬಂತು ಅಲ್ಲಿ ಬ್ಯಾಗ್ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ನೀವು ನೋಡಿದ್ರೆ? ಇಲ್ಲ, ಹೋಟ್ಲ್ ಅವರು ಮಾಹಿತಿ ಹೇಳ್ತಾ ಇರೋದು. ಹೋಟ್ಲ್ನಲ್ಲಿ ನಾವು ಹೋಗಿ ವಿಚಾರಿಸಿದಾಗ ಅದು ಸಿಂಕ್ ವಾಟರ್ ಹ್ಯಾಂಡ್ ವಾಶ್ ಮಾಡ್ತೀವಲ್ಲ, ಆ ಜಾಗದಲ್ಲಿ ಇಟ್ಟಿರೋದ್ರಿಂದ ಅದು ಸಿಲಿಂಡ್ರು ಅಲ್ಲ, ಬ್ಯಾಟ್ರಿ ಏನು ಅಲ್ಲ, ಅದು ಏನೋ ಡೌಟ್ ಆಗಿ ಇಟ್ಟಿರೋದು ಒಂದು ವಸ್ತು ಬ್ಲಾಸ್ಟ್ ಆಗಿದೆ. ಅದು CC ಕ್ಯಾಮೆರಾ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ? ಇಲ್ಲ ಸರ್, ಅದು ಅವರೇ ಹೋಟ್ಲವರು ಪ್ರತ್ಯಕ್ಷ ದರ್ಶಿಗಳೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ಇಲ್ಲಿರೋರೇನೆ, ಲೋಕಲ್ ಇಲ್ಲಿರೋರು ತಕ್ಷಣ ಅಲ್ಲಿ ಸೌಂಡ್ ಬಂದಿದ ತಕ್ಷಣ ಅಲ್ಲಿ ಹೋದ್ವಿ. ಅದರಿಂದ ಹೋಟ್ಲವ್ರಿಗೂ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಯಾರೋ ಏನೋ ಬ್ಯಾಗ್ ಇಟ್ರಿ ಇಲ್ಲಿ, ಆ బ్యాగు ಅವ್ರು ಹೋದ್ಮೇಲೆ బ్లాస్ట్ ఆಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ఇದ್ದಾರೆ. అయితే ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి ఏం తెలుస్తుందంటే ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏం చేశారంటే చేతులు కడుక్కునే షింక్ దగ్గర ఒక బ్యాగ్ అనేది పెట్టిపోవడం జరిగిందనమాట. వాళ్ళు ఏదైతే బ్యాగ్ పెట్టి వెళ్ళిన తరువాత బ్లాస్ట్ అనేది జరిగిందని వీరు చెప్తున్నారు. జరిగిన వెంబటే వీరు అక్కడికి రావటము, ఎవరైతే గాయపడ్డారో వారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగిందని వీరు చెప్తున్నారు. వీరి మాటలో మనం తెలుసుకున్నాం. సార్ ఇక్కడ ఏమైంది, ఎలా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది చెప్పగలరు? సో ఫ్రైడే ఇప్పుడు మధ్యాహ్నము 1:06, 1:07 సమయంలో అయింది. సరిసుమారు 300 మెంబర్స్ ఉన్నారు హోటల్లో. అట్లనే ఒక పెద్దగా బ్లాస్ట్ నడిచింది. ఆ బ్లాస్ట్ సౌండ్ ఒక 5 కిలోమీటర్స్ కంటే ఇచ్చకడమే వినబడింది. మేము పక్కలోనే దీంట్లో ఉండేదాన్ని, ఇంకా లేఅవుట్లో మాకే పక్క కన్ఫర్మ్ అయింది. స్పాట్గా వెళ్ళి చూసిండాము. అప్పుడు చూసినప్పుడు వీళ్ళు జనాల్లో హాస్పిటల్కి అంతా ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ ఇంజురీస్ అయింది. 10 మెంబర్స్ పైన ఇచ్చకడమే సన్నపుట్ట గాయాలైంది. అవి అట్లా అది సిలిండర్ బ్లాస్ట్ అనేసి ఏమి అనుకోలేదు. అక్కడ హోటల్ వాళ్ళే అంతా చెప్పారు, 5 సిలిండర్స్ ఆల్రెడీ పెట్టినారు, అది అట్లే ఉండి పేలిండలేదు. అది అట్లని ఇది ఏమో అనుమానాస్పదంగా ఉండే ఒక బ్యాగ్లో తీసుకొని వచ్చి తట్టలో పెట్టి భోజనం చేసి తట్టలో కడిగే జాగాలో పెట్టేసి ఇచ్చేసినారు అని ఒక మాహితి ఉంది. సుమారు ఎంతమంది గాయపడింది సార్? ఒక 300 మెంబర్స్ ఉండ్రి. టోటల్గా ఒక 15 జనం
15 జనాలకి ಹೆಚ್ಚು కడమే అయింది. ఇంజురీస్ ఒక 5 మెంబర్స్కి అయింది. 5 మెంబర్స్ కి అయితే అవును, ఎక్కువగా injuries ఎక్కువగా అయింది సార్. ఒక లేడీస్ కి కన్ను ఇదైంది, ఆమెకి ఇక్కడంతా ఇదైంది. వీళ్ళు బ్యాక్ బోన్కి ఇటుకంతాను, చేతులు గాయాలు, మకాలు అంతాను సుమారు జనాలకు ఎట్లా అయింది. దీనికి ఆ హోటల్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని మీరు చెప్తున్నారు. హోటల్ వాళ్ళు జగన్ తీసుకొని ఉన్నారు, కానీ క్లౌడ్ జాస్తి ఉండేదాన్ని, రోడ్డు పక్కలనే ఉండేదాన్ని కెఫే. ఎనీ టైం జనాలు ఉండే ప్రదేశము, కానీ ఆపోదు ఇట్లా అయిండలే, ఇప్పదే ఇట్లా అయిండేది. ఇది ఎక్కువ క్లౌడ్ ఉండేదాన్ని, ఇంకా ఎవరైనా కావాల్సిన ఏమో చేసినారా మాకంతా తెలియదు, కానీ అనుమానాస్పదంగా పేలినది ఒకటి పక్క. అయితే పేలుడు జరిగినప్పుడు పేలుడు దగ్గరే ఉన్నారు. అవునవును, దగ్గరే ఉన్నారు, పక్కలోనే మీరు ఉంటాం. చూశారు. పక్కలోనే ఉంటాం మేము. చూసి వెళ్ళిండాము స్పాట్ కి, అప్పుడు ఈ తర చూసిన దానికి మాకే అట్లా అనిపించింది. సిలిండర్ అంతా బెస్ట్ అయిందిలే, సిలిండర్ అయితే కాదు. వేరే ఏమో అయింది, వేరే ఏమి అంటే ఎవరో ఒకతను వచ్చి బ్యాగ్ పెట్టాడు. పెట్టిండే అతను తర మాహితి వెళ్ళిపోయిన ఉంది, తర్వాత కానీ హోటల్ వాళ్ళు చెప్పే ప్రకారం అదే జరిగింది అంటే మేము అని తెలుసుకుంటున్నాం. హోటల్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ గా చెప్తున్నారా ఎవరో ఒక వ్యక్తి కన్ఫర్మ్ గా చెప్పేది అనేసి ఏం లేదు. ఎలా అంటే మేము పోయే టైంకి అంతా జనాలంతా అక్కడెక్కడ హాస్పిటల్ అంతా తీసుకొని వెళ్ళిపోయినారు. ఉమ్. హోటల్లో లేడీస్ మాత్రము ఉండ్రి కిచెన్ దగ్గర ప్లేట్లు కడిగే జాగాలో, ఆయనకి మాత్రం మంచి ఇంజురీస్ అయిండే. అంతలకి సెక్యూరిటీస్ అంతాను అందరినీ వికెట్ చేసేసారు. పోలీసు వాళ్ళు వచ్చారు, అంటగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ ఏం చెప్తున్నారు అంటే ఇది వచ్చేసి సిలిండర్ వల్ల జరిగిన బ్లాస్ట్ కాదని మనకు చెప్తున్నారు. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఇక్కడికి వచ్చి చేతులు కడుక్కునే దగ్గర సింక్ దగ్గర అతను బ్యాగ్ని అయితే విడిచిపెట్టే వెళ్ళటం అయితే జరిగింది. అతను వెళ్ళిపోయిన తర్వాతనే ఈ బ్లాస్ట్ అనేది జరిగింది అని పక్కన ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇది విచారణ జరుపుతున్నారు ఇంకా పోలీసులు. ఆ పైన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.